ఇప్పుడు సింపుల్‌గా మష్రూమ్ కర్రీ క్విక్‌గా చేసేస్తాను. ఎలాగో చూసేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ నేను చాప్ చేసేసుకున్నాను. పసుపు, ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకున్నాననమాట. బాగా ఫ్రై చేసుకున్న వాటిల్లో మనం టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా మంచిగా దగ్గరగా వచ్చేదాకా కూడా మనం గుజ్జుగా అయ్యేంత వరకు ఉంచాలనమాట. అండ్ ఇప్పుడు మనం టమాటాలు మగ్గిపోయిన తర్వాత మష్రూమ్స్ వేయాలి. మష్రూమ్స్ వేసిన తర్వాత ఉప్పు, కారం అన్నీ కూడా మసాలా మనం ఏదైతే గరం మసాలా వేయాలనుకుంటున్నామో అవి వేసేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలనమాట. వేసిన తర్వాత మంచిగా మష్రూమ్‌లోని వాటర్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో, ఆ మష్రూమ్‌లో వాటర్‌తో పాటు కుక్ అవుతా ఉంటుంటే ఆ గ్రేవీకి ఆ మష్రూమ్ స్మెల్ అంతా పట్టి చాలా బావుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది. కాసేపు మూత పెట్టేసి వదిలేస్తే అందులో నుండి వాటర్ వచ్చి మంచిగా మగ్గుతాయి. సో, ఇప్పుడేమో నేను నువ్వులు ఇంకా జీడిపప్పులు కలిపి చేసిన పేస్ట్ అనేది చేసి అది ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను. అది కొంచెం యాడ్ చేశాననమాట. ఆ పేస్ట్ అనేది మన కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుంది. సో, అది కొంచెం కర్రీ దగ్గర పడిపోయిన తర్వాత కొత్తిమీర జల్లేసి ఇంక మనం తినేయడమే. ఈ కర్రీ రోటీలోకి, అన్నంలోకి ఎందులో తిన్నా సరే సూపర్బ్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.